హాయ్ మామా, వెల్కమ్ బ్యాక్. 3 days వరల్డ్ వైడ్ కలెక్షన్ రిపోర్ట్స్. మొదటిగా మన తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో ఈ సినిమా 3 రోజులకి 1,90,00,000 గ్రాస్ కలెక్షన్ చేసింది. ఇక నెట్ కలెక్షన్ చూసుకుంటే 1 కోటి అయితే కలెక్షన్ చేసింది నెట్ కలెక్షన్స్. ఇక ఈ సినిమా తెలుగులో థియేట్రికల్ బిజినెస్ 2,50,00,000 నీట్ అనదర్ ఇంకొక 1,50,00,000 నెట్ కలెక్షన్ చేస్తే తెలుగులో ఈ సినిమా బ్రేక్ టార్గెట్ కంప్లీట్ అవుతుంది. ఇక ఓవరాల్గా గ్రాస్ చూసుకుంటే తమిళనాడులో 18,35,00,000, ఇక తెలుగు స్టేట్స్లో 1,90,00,000. ఈ సినిమా తెలుగులో కన్నా తమిళ్లో కలెక్షన్స్ మాత్రం విజృంభిస్తుంది. మొత్తాన్ని చెప్పాలంటే ఓచకోతకు వస్తూ ఉంది. కానీ తెలుగులో ఎందుకు అంత కలెక్షన్ డ్రాప్ అయిందంటే ప్రమోషన్ చేయలేదు మామ. ప్రమోషన్ చేస్తే కదా ఒక రకంగా కలెక్షన్ వచ్చేది. సో మొత్తానికి ఇక కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియా ఈ రెండు కలిపి 1,60,00,000 గ్రాస్ కలెక్షన్ చేసింది. ఇక ఓవర్సీస్లో 5,90,00,000 గ్రాస్ కలెక్షన్ చేసింది మామ 3 daysకే. ఇక సినిమా టోటల్ వరల్డ్ వైడ్ గ్రాస్ చూసుకుంటే 27,75,00,000. ఇక సినిమా టోటల్ వరల్డ్ వైడ్ నెట్ కలెక్షన్ చూసుకుంటే 13,70,00,000. సో ఓవరాల్గా ఈ సినిమా థియేట్రికల్ బిజినెస్ 18 కోట్లు చేసింది. మరి బ్రేక్ కొట్టాలంటే 19 కోట్లు నెట్ కలెక్షన్ చేయాలి. అండ్ ఈ సినిమా నీడ్ అందరు ఇంకొక 5,30,00,000 నెట్ కలెక్షన్ చేస్తే బ్రేక్ టార్గెట్ కంప్లీట్ అయిపోతుంది. అండ్ తమిళనాడులో ఈ సినిమా అంటే తమిళ లాంగ్వేజ్లో ఇంకొక 2 daysలో బ్రేక్ టార్గెట్ కంప్లీట్ అవుతుంది. ఆ తర్వాత వచ్చేది సినిమాకి లాభాలు. మరి తెలుగులో బ్రేక్ టార్గెట్ కంప్లీట్ అవ్వాలంటే ఇంకొక 4 రోజులు పట్టేటట్టుకుంది. సో ఓవరాల్గా బ్యాక్ సినిమా హిట్, దాంట్లో డౌట్ లేదు. మన షార్ట్ కట్ రివ్యూ ఎలా ఉంటుందో మీకు తెలుసు కదా. స్టార్టింగ్ చెప్పే సినిమా రిలీజ్ అయిన రోజే అండ్ మొత్తానికి ఇంకొక 4 daysలో ఓవరాల్గా బ్రేక్ టార్గెట్ కంప్లీట్ అయిపోతుంది. తర్వాత వచ్చేసి సినిమాకి లాభాలు. ఓకే, మరి సినిమా ఓటీటీ రైట్స్ ఎవరు తీసుకున్నారు, ఎప్పుడు వస్తుంది అనేది నా ఫస్ట్ ఛానల్ సినిమా పిచ్చోడు యూట్యూబ్ ఛానల్లో ఈ రోజన్నా లేకపోతే రేపన్నా ఆ ఛానల్లో వీడియో అప్లోడ్ చేస్తా ఈ మూవీ గురించి. సో ఓటీటీ వీడియో కోసం వెయిట్ చేయడం మావా. సో నెక్స్ట్ మంచి ఇన్ఫర్మేషన్తో మళ్ళీ మేము ఉంటాం మావా. బాయ్.